తల కొరిగి పెట్టి తప్పుకుందాం అనుకున్నావా? మీ నాన్న నా దగ్గర 5 లక్షలు అప్పు చేశాడు. నిన్నే అప్పు చేశాడు, చచ్చాడు. మరి అప్పు ఎవరు తీరుస్తాడు? కొరిగి పెట్టే కొడుకే కదా. అది కోటయ్య, కరెక్ట్ టైంలో తగులుకున్నాం. డబ్బు ఇచ్చేది వదులుతున్న ఆ కొడుకుని అడుగు. ఓయ్, ఏంటి వినపడినట్టుగా దిక్కులు చూస్తున్నా? మనుషులు చదివినోడు వేదాంతాన్ని అవుతాడు, వ్యాపారాన్ని అవుతాడు. నేను వ్యాపారిని. ఎట్లాంటి వ్యాపారం అనుకున్నా? ఆడదాని తాళి తెగిపోతున్నా కనికరించని నికృష్టపు వ్యాపారిని. నాకు డబ్బే ముఖ్యమయ్యా. నా చేతిలో డబ్బెట్టు, నీ చేతితో మీ నాన్న తల కొరిగి పెట్టు. కోటయ్య, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? ఇందులో తెలియటానికి ఏముందండి? నేనేమన్నా మీ జేబులు కొడుతున్నా? నా అప్పు నేను వసూలు చేసుకుంటానండి. అసలు సమస్య నాకు శవానికి మధ్యలో నీకేంటయా? పక్క తప్పక ఏవయా, నా చేతిలో డబ్బెట్టి మీ నాన్న తల కొరిగి పెట్టు. ఏంటి అటు చూస్తున్నా? మాట్లాడతా నేను. నా అప్పు తీర్చో. ఆయన అప్పు చేస్తే నేనెందుకు తీర్చాలండి? ఆయన తాకట్టు పెట్టింది మీరు ₹1 కూడా ఇవ్వరు కదా. ఆయన తాకట్టు పెట్టింది మీ దగ్గర ఉంచుకోండి. శబాష్, ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చాడండి. మీ నాన్న తాకట్టు పెట్టింది ఉంచుకోవడానికే ఎంత తాపత్రయపడుతున్నాను. అయితే ఇంకే ఉంచుకోండి. మరి అయితే ఆలస్యం ఎందుకు? మీ నాన్న తల తీసి నా చేతిలో పెట్టు. కోటయ్య, ఏమి నువ్వు మాట్లాడుతున్నది? నేనేం మాట్లాడలేయా? ఆయన తల తీసి నా చేతిలో పెట్టమన్నాను. ఎందుకంటే ఆయన తలైనా తాకట్టు పెట్టి నా అప్పు తీరుస్తానని మాటిచ్చాడు. కోటయ్య, మాట వరుసకేదో తల తాకట్టు పెట్టైనా అంటే పరువు మర్యాదలు తాకట్టు పెట్టండిరా. నిజంగా తలని కాదురా. అబ్బో, ఆ మాత్రం మాకు తెలవదయ్యా. ఆయన చేతి చచ్చింది కూడా అదే పని. ఆయన పరువు మర్యాదల్ని నా చేతిలో పెట్టాడు. అసలు ఆయన మీ అందరితో నాకు ఎందుకు గొడవ? మీ కుటుంబ సభ్యులందరికీ ఒక మాట చెప్తున్నాను. ఆయన తల కావాలి అంటే నా అప్పు తెచ్చాలి. కోటయ్య, అడ్డు తప్పుకో. లెక్కలు తర్వాత చూసుకుందాం. తర్వాత చూసుకోవడానికి ఏం ఉండదు, పూసుకోవడానికే ఉంటది. ఆయన బూడిదే. ఆయనకి మాట్లాడనవసరం అండి. నా అప్పు తెచ్చండి, లేకపోతే ఇంతో పాటు నన్ను తగలేదు. మా నాన్న మాటలతో అయినే రకం కాదండి, శవాన్ని కూడా రాబందులా పీక్కు తినే రకం. ఇంకా ఆడితో మాట్లాడండి. ఆగండి. అడుగు ముందుకేసరా, నాకు నేను కొరివెట్టేసుకుంటాను. ముక్కు మూసుకుంటే తుర్రు ఎగిరిపోయే ప్రాణం అంటే అసలు నేను లెక్క చేయను, గౌరవించడం. మనిషి బతుకున్నంత వరకు ప్రాణానికి పవర్ ఇచ్చింది డబ్బే. మనిషి నిత్తులుగా తయారు చేసింది కూడా డబ్బే. అందుకే నాకు డబ్బంటే ఇష్టం ఇష్టం ఇష్టం. కోటయ్య, ఇక చాలు. ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పు, నేను సంతకం పెడతాను, అప్పు తీరుస్తాను. ఇటు ఏంటే నువ్వు తీర్చేది? 3 ఏళ్ల క్రితం తీసుకున్న అప్పుకి 3 పైసలు జమలేదు కానీ 5 లక్షలు తీరుస్తాడంట. ఇచ్చారా తప్పక? ఇదిగో శేఖర్, ఆలస్యం చేయబాక. నా అప్పు తీర్చుకో, మీ నాన్న తల కొరి పెట్టుకో. నేనివ్వను. ఎందుకంటే నాది కూడా మీ పాలసీయే. ఏదో ప్రాణం కంటే డబ్బుకే ఇంపార్టెన్స్ ఇస్తాను. ఆయన్ను తగలబెట్టకపోయినా నిన్ను నువ్వు తగలబెట్టుకున్నా నేను చేసేది ఏం లేదు. నీ ఇష్టం. అన్నయ్య, తప్పు నాయన, తండ్రి శవాన్ని అలా వదిలి వెళ్ళకూడదు. ఉండి నాయన, నేను చెప్తా. కోటయ్య, ఈ బంగారపు గాజులు తీసుకో. నేను పట్టుకుంటే పూలు అమ్మైనా నీ అప్పు తీరుస్తా. తప్పుకో. డబ్బు విలువ తప్ప మనిషి విలువ తెలియని నీచుడా. తీసుకురా. నా కుటుంబాన్ని కాపాడిన దేవుడు ఆయన. దయచేసి ఆయన ఇజ్జత్ ఖరాబ్ చేయరు. అవసరమైతే నా దుఃఖం అమ్మైనా సరే నీ అప్పు తీరుస్తాను. జరగాల్సిన కార్యక్రమాన్ని జరగనివ్వు. ఆయన నాకు తండ్రితో సమానం. కన్న కొడుకులతో నీకు అనవసరం. ఆ అప్పు నేను తీరుస్తా. కోటయ్య, వీళ్ళందరూ చెప్పినట్టే నేను చేస్తాను. నేను బతుకున్న నాళ్ళు నీకు సేవ చేసి నీ అప్పు తీరుస్తాను. అటులే. కోటయ్య, నా వంతుగా ఈ బంగారం గొలుసు ఇస్తున్నాను. తీసుకో, దయచేసి తప్పుకో. కోటయ్య, రఘురామయ్య గారి కోసం అందరూ ఉంచుకో. అందరూ కరెక్ట్గా ఈ బొచ్చులో పడేట్టు అయిందిరా. లక్ష్మీదేవిని కింద పడేయండి. ఆపో. బతుకు చేయడా. తీసుకో. ఇదిగో ప్లాన్ చెక్. నీ ఇష్టం వచ్చినంత రాసుకో. అసలు రఘురామ్ గారు ఎలాంటి వారో నీకు తెలుసా? రఘురామయ్య గారు ఎలాంటి వాడో తెలుసుకోవాల్సిన నేను కాదు. ఆయన చేసిన అప్పుకి తనకి ఎలాంటి సంబంధం లేదని చేతులెత్తేసి వెళ్ళిపోతున్నాడే ఆయన కొడుకు గారికి చెప్పండి. తాకట్టు లేదే దమ్మిడి కూడా అప్పివ్వని ఈ కోటయ్య నోటు పత్రం లేకుండా నోటి మాట మీదే ఆ మహానుభావుడికి అప్పెందుకు ఇచ్చాడో తెలుసా? ఈ ప్రపంచంలో నేను ఎక్కువగా ప్రేమించే డబ్బు కన్నా ఇంకా ఎక్కువగా ప్రేమించేది ఈ మహానుభావుణ్ణే. రేయ్ రేయ్, ఆయన నా ఇంటికి వచ్చి నేను ఓడిపోయాను అని ఒప్పుకుని చెయ్యి దాచి నన్ను అప్పడిగిన రోజునే నేనిచ్చిన 5 లక్షలు తిరిగి రాకపోయినా పర్వాలేదని నిర్ణయించుకున్నాను.
కానీ ఆయన ఓడిపోయింది మీలాంటి నీచుల చేతిలో అని తెలిసి ఆగలేక వచ్చి అడ్డుకున్నాను రా. అయ్యా అయ్యా, మీరందరూ ఆ మహానుభావుడి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడితే ఆయన కడుపున పుట్టి తలకొరివి పెట్టాల్సిన ధర్మాన్ని కూడా వదిలేసి ఆ మహామనిషిని దిక్కులేని శవంగా వదిలేసి వెళ్ళిపోతారండి. ఈ మహానుభావుడు చచ్చినా ఓడిపోకూడదని, ఈ నికృష్టపు పెదవుల్లో మార్పు రావాలనే నేను ఇంత రాద్ధాంతం చేశానయ్యా. నన్ను క్షమించండి అయ్యా. అమ్మా, నేను వడ్డీ సొమ్ము తినే మనిషినే కానీ గడ్డి తినే మనిషిని మాత్రం కాదు. అర్థం చేసుకోండి, క్షమించండి. రేయ్, ఈ చెక్కు కూడా నువ్వే అట్టు పెట్టుకుని ఊరేగు. బాబాయ్ నన్ను క్షమించు, బాబాయ్ నన్ను క్షమించు. బ్రతికుండగా మీ విలువ ఏంటో మాకు తెలియలేదు, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయా. నాన్న నన్ను క్షమించు నాన్న. తీసుకో బాబు. ఈ డబ్బు మాకు, మా నాన్నే మాకు కావాలి, మా నాన్నే మాకు కావాలి. మా కాళ్ళ మీద మేము నిలబడతాం. మాకు ఈ డబ్బు అవసరం లేదు. మా నాన్నకి ఎవరెవరైతే అప్పించారో దయచేసి దయచేసి మీరు అందరూ వచ్చి డబ్బు తీసుకోండి. మాకు ఈ డబ్బు అవసరం లేదు. వాళ్ళు రారా, తీసుకో. వాళ్ళు ఈ డబ్బు తిరిగి తీసుకుంటే మీ నాన్న విలువే ఉంది. కార్యక్రమం కానీ